హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. విజయానంద్ ప్రేరణతో ఇన్నాళ్లుగా ఇంటికి రాని సిద్ధార్థ్ కేవలం పరిచయం మాత్రమే ఉన్న నీ కారణంగా ఇంటికి తిరిగి వచ్చాడు అంటే ఏమనుకోవాలి అని అడుగుతాడు. మీ మధ్యన నువ్వు చెప్పిన దూరం ఉన్నట్టా, లేక తల్లి ప్రేమ కోసం మారనివాడు నీ కోసం మారిపోయినట్టా, లేక నీకు ప్రయారిటీ ఇచ్చి అమ్మ విలువ తగ్గించేసినట్ట అని అడుగుతాడు. ప్రేరణ అవేవీ కావు సార్ అంటుంది. సిద్ధు తన మీద తన తల్లికున్న ప్రేమను గుర్తించినట్టు, అమ్మ మీద మమకారం నిద్రలేచినట్టు, అమ్మ ప్రాణం విలువ తెలిసినట్టు, అమ్మని కాపాడుకోవడానికి తన ఆత్మాభిమానాన్ని చంపుకొని తిరిగి ఇక్కడికి వచ్చినట్టు, అంతేకాని ఏ సంబంధం లేని నా మాట విని రాలేదు అంటుంది. విజయానంద్ చాలా బాగా చెప్పావమ్మా అంటాడు. మరి ఇన్ని రోజులు అది గుర్తు రాలేదా అమ్మా? ఇన్నాళ్ళు వాడు ఇక్కడికి ఎందుకు రాలేదు అని అడుగుతాడు. ప్రేరణ మృగాలు తిరిగే అడవిలో పస్తులుండైనా బ్రతకొచ్చు, కానీ పాము తిరిగే ఇంట్లో ఉంటూ పచ్చి మంచినీళ్ళు కూడా ఎవరూ ముట్టుకోలేరు అంటుంది. మంజు ఏం కూసావంటూ ప్రేరణను కొట్టబోతూ ఉంటే విజయానంద్ మంజుని ఆపుతాడు. ప్రేరణ ఉరువు పెట్టే కొడుకు మనసేంటో తెలియని పెద్ద మనిషికి ఒక ఆడపిల్ల ఆత్మగౌరవం ఏం తెలుస్తుంది? అందుకే అనుమానానికి ఆజ్యం పోస్తున్నారు, అనుమానానికి దారి తీస్తున్నారు, మంచి మర్యాద మర్చిపోయి నోటికొచ్చినట్టు కూస్తున్నారు అంటుంది. మంజు షటప్ అంటూ అరుస్తుంది. ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలియదు. ఆయన గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? ఇది నీ ఇల్లు కాదు, నీ కెఫే అంతకన్నా కాదు, ఇది నా ఇల్లు. ఒళ్ళు నోరు జాగ్రత్తగా పెట్టుకో. వంతెత్తడానికి నోరుంటే సరిపోదు, దానికి తగ్గ స్థాయి కూడా ఉండాలి. ఎదురుగా ఉన్న వాళ్ళెవరో తెలుసుండాలి అంటూ కోపడుతుంది మంజు. విజయానంద్ మంజు ప్లీజ్ ఏంటిది అంటాడు. మంజు ప్రేరణతో నీకు కన్నవాళ్ళు ఉన్నారా? ఉండి కూడా సంస్కారం నేర్పలేదా అని అడుగుతుంది. సిద్ధార్థ్ అమ్మ చాలా తప్పు చేస్తున్నారు, నేను తప్పు చేశాననుకుంటే నన్ననండి, అంతేకాని ఏ తప్పు చేయని ప్రేరణను ఒక మాట అనే హక్కు ఇక్కడెవరికీ లేదు అంటాడు. విజయానంద్ నవ్వుకుంటాడు. అంటే తను మీ అమ్మని నన్ను ఏమన్నా పర్వాలేదా సిద్ధు అని అడుగుతాడు. సిద్ధార్థ్ నిన్ను తనే కాదు, ఇలా నీ రాక్షసత్వంతో మనుషుల మీద విషం చిమ్ముతూ ఉంటే మొహం మీద ఉమ్మేస్తారు అంటాడు. మంజు కోపంగా సిద్ధు అంటూ సిద్ధార్థ్ మీదకు చేయెత్తుతుంది. నువ్వు ఏం చేసినా సహిస్తాను, కానీ ఆయన నా భర్తని నీ తండ్రిని మర్చిపోయి పైసా విలువ చేయని పరాయి మనుషుల ముందు ఆయన మీద గొంతెత్తితే మాత్రం నేను ఊరుకోను చెప్తున్నా అంటూ కోపడుతుంది. విజయానంద్ నవ్వుకుంటూ మంజుతో ఇప్పుడు ఏమైందని నీకు ఆవేశం మంజు అంటాడు. అందరూ కలిసి నన్ను తిట్టారు అంతే కదా అంటూ ప్రేరణను చూస్తూ దీనికి కారణం ఎవరు అంటాడు. అయినా నాకు బాధ లేదు, నా బాధంతా నీ గురించే. నీ బాధ చూడలేకే అమ్మాయిని ఇలా అడగాల్సి వచ్చింది. కానీ ఆ అమ్మాయి ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తుందని మనం అనుకోలేదు కదా. వాళ్ళ మధ్య ఏమీ లేదని ఒకే మాట మీద ఉన్నారు, అదే మాట పదే పదే చెప్తున్నారు. నమ్మడం తప్ప మనకు వేరే మార్గం ఉందా చెప్పు అంటూ ఏం చేస్తాం అంటాడు విజయానంద్. మంజు ప్రేరణను కోపంగా చూస్తూ నేను మనుషులకి మాత్రమే చెప్తాను అంటుంది. ప్రేరణ నేను నా మనస్సాక్షికి మాత్రమే భయపడతాను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటుంది. సిద్ధార్థ్ ప్రేరణ అని పిలుస్తాడు. ప్రేరణ సిద్ధు నువ్వు నాతో రావద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. విజయానంద్ నవ్వుకుంటూ ఉంటాడు. మంజు సిద్ధార్థ్తో కడుపు చించుకుని కన్నందుకు నా గుండెల మీద తంతూనే ఉన్నావు కదరా అంటూ ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. విజయానంద్ మంజుని పిలుస్తూ సిద్ధార్థ్ వైపు చూసి నవ్వుకుంటూ మంజు వెనకే వెళ్ళిపోతాడు. ఇక ప్రేరణ ఇంటి దగ్గర డల్గా కూర్చుని సిద్ధార్థ్ ఇంట్లో జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఐశ్వర్య ప్రేరణ దగ్గర కూర్చుని సిద్ధార్థ్ ఇంట్లో పండగ ఎలా జరిగింది అని ప్రేరణ అడుగుతూ ఉంటుంది. ఫుల్ ఎంజాయ్ చేశావా అని అడుగుతుంది. ఇక్కడ నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను తెలుసా అంటుంది. ఇందిర కూడా వస్తుంది. ప్రేరణ డల్గా ఉండడం చూసి ప్రేరణ ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతుంది. ప్రేరణ ఏం లేదు అంటుంది. ఐశ్వర్య అక్క సిద్ధు వాళ్ళు రిచ్ కదా, నిన్ను పండగకి ఇన్వైట్ చేశారు కదా, వాళ్ళు నిన్ను ఎలా చూసుకున్నారు అని అడుగుతుంది. ఇందిర ఏంటి అంత చిరాగ్గా ఉన్నావు, ఏం జరిగిందో చెప్పవేంటి అని అడుగుతుంది. ఐశ్వర్య ఏముంటుందమ్మా, పెద్దిల్లు పెద్ద ఫ్యామిలీ, అందరితో కలిసి ఆడి పాడి టైర్డ్ అయిపోయినట్టుంది, అందుకే అలా డల్గా ఉంది అంటూ కదక్క అంటుంది. ప్రేరణ నోరు మూస్తావా కాసేపు అంటూ అరుస్తుంది. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి, ఏంటి ఎలా ఏమైంది అంటూ ఒకటే గోల అంటూ
లేచి వెళ్ళిపోతుంది. ఐశ్వర్య ఇందిరతో ఏమైందమ్మా అక్కకు, ఇప్పుడు మనం ఏమన్నామని అని అడుగుతుంది. ఇందిర అదే నాకు అర్థం కావడం లేదు అంటుంది. ఇక సిద్ధార్థ్ ప్రేరణను ఇంటికి పిలవకపోయినా బాగుండేది, తను ఇలా బాధపడాల్సిన అవసరం వచ్చుండేది కాదు, తను నా గురించి ఇంటి గురించి ఏమనుకుంటుందో వెంటనే ఫోన్ చేసి సారీ చెప్పాలి అని అనుకుని ప్రేరణకు ఫోన్ చేస్తాడు. ప్రేరణ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ప్రేరణ చాలా హర్ట్ అయినట్టుంది అనుకుంటాడు. ప్రేరణకు వాయిస్ మెసేజ్ చేస్తూ, ప్రేరణ మా అమ్మ చేసింది తప్పే, దానికి కారణం మా పెద్ద మనిషి, నువ్వు మా ఇంట్లోకి వచ్చి మాట పడాల్సి వచ్చింది, అందుకు నేను నీకు సారీ చెప్తున్నాను, ఐఎమ్ రియల్లీ సారీ ప్రేరణ, ఇంకెప్పుడు ఇలా జరగదు, ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయి ప్రేరణ అంటూ వాయిస్ మెసేజ్ చేసి వెనక్కి తిరిగి మంజుని చూస్తాడు. మంజు ఏం చేస్తున్నావురా అని అడుగుతుంది. సిద్ధార్థ్ ఏం లేదమ్మా అంటాడు. మంజు చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకో అంటుంది. సిద్ధార్థ్ వెళ్ళిపోతాడు. విజయానంద్ దూరం నుంచి మంజుని చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ప్రేరణ ఇంటి బయట డల్గా కూర్చుని ఉంటుంది. సిద్ధార్థ్ నుంచి వచ్చిన వాయిస్ మెసేజ్ని వింటుంది ప్రేరణ. అప్పుడే రంజిత్ ఇంటి బయటకు వచ్చి ప్రేరణను చూసి, ఏం జరిగింది, ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. ప్రేరణ తడబడుతూ ఉంటుంది. రంజిత్ చెప్పకూడదైతే చెప్పొద్దు, చెప్పాల్సిందైతే దాచొద్దు అంటాడు. ప్రేరణ మనసేం బాలేదు సార్ అంటుంది. రంజిత్ మనసు బాలేదంటే దానికి ఇవ్వకూడని బాధేదో ఇచ్చుంటారు, దానికి ఏం చేయాలో అర్థం కాక మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అంటాడు. ప్రేరణ నిజమే సార్, అక్షరాల నిజం, దానికి ఏం అర్థం కావడం లేదు, కానీ మనసుకు బాధనిచ్చింది నేను కాదు సార్ అంటుంది. రంజిత్ మీరు కాకపోవచ్చు, బాధ పెట్టిన వాళ్ళు కూడా మనుషులే కదా అంటాడు. ప్రేరణ ఆ సంగతి మర్చిపోయి ప్రవర్తించారు సార్ అంటుంది. వాళ్ళు చూసింది నిజం అనుకున్నారు, చూడందంతా అబద్ధం అంటున్నారు, వాళ్ళు అనుమానంతో నన్ను అవమానించారు అని అంటూ ఉంటే, రంజిత్ వాళ్ళది అనుమానమని వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పలేదా, లేక ధైర్యం చాలలేదా అని అడుగుతాడు. ప్రేరణ చెప్పాను, వాదించాను, వాళ్ళ కళ్ళు తెరిపించడానికి ప్రయత్నించాను, కానీ ఫలితం లేకుండా పోయింది, వాళ్ళు తప్పు పట్టాలనుకున్నారు, కానీ నా వ్యక్తిత్వం చూడాలనుకోలేదు, అందుకే నన్ను మా అమ్మ నాన్నల పెంపకాన్ని నిందించారు. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో, అనుమానానికి ఆయుష్ పోసే మనుషులకి ఎలా సమాధానం చెప్పాలో, వాళ్ళను ఎలా నమ్మించాలో నాకు అర్థం కావడం లేదు అంటుంది ప్రేరణ. రంజిత్ అసలు సమాధానం చెప్పాలనే ఆలోచనే తప్పు అంటున్నాను అంటాడు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న అలాంటి వాళ్లకు జవాబు ఎందుకు చెప్పాలి, భ్రమంలో ఉన్న వాళ్లకు చెప్పే సమాధానం తుఫాన్లో పెట్టిన దీపం లాంటిది, మీరెంత చేతులు అడ్డు పెట్టినా ఆ దీపాన్ని కాపాడలేరు, వాళ్లకు ఎంతటి సమాధానం చెప్పినా వాళ్ళ మనసుని మార్చలేరు, మన అనుకున్న వాళ్ళు మన గురించి ఆలోచించే వాళ్ళు ఇప్పుడు మనల్ని సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఉంచరు, అంటే వాళ్ళు ప్రశ్నించరు, అనుమానించరు, వాళ్ళు మన జీవితంలో ఉండేవాళ్ళు, మిమ్మల్ని ప్రశ్నించారు, మీ నుంచి సమాధానం కోరుకుంటున్నారు అంటే వాళ్ళు నీ వాళ్ళు కారని అర్థం, నీ జీవితంలో లేని వాళ్ళు అని అర్థం. మీరు సమాధానం చెప్పాల్సి వస్తే మీ జీవితంలో ఉండే వాళ్లకు, మీతో పాటు ప్రయాణం చేస్తారు అనుకునే వాళ్లకు, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్లకు సమాధానం చెప్పాలి, అంతేకాని నీ వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేసి నిన్ను తప్పు పట్టడానికి నిందలు వేసి నిన్ను తగ్గించాలనుకునే వాళ్లకు ఎలా సమాధానం చెప్పాలి, వాళ్లను ఎలా నమ్మించాలి అని నీలో నువ్వే స్ట్రగుల్ అవుతూ నీ మనసును బాధ పెడుతూ కూర్చుంటే లైఫ్లో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు, కాలం వృధా అవుతుంది తప్ప మీ కష్టం తీరదు అంటాడు రంజిత్. ప్రేరణ నిజమే సార్, ఈ ఆలోచన నాకు రాలేదు, నా గురించి తెలియని వాళ్ళు నన్ను ఏదో అంటే నేనెందుకు బాధపడాలి సార్, నా జీవితంలో లేని వాళ్ళు నన్ను ప్రశ్నిస్తే నేనెందుకు సమాధానం చెప్పాలి అంటూ, థ్యాంక్ యూ సార్, మీ సలహాతో నా మనసులో ఉన్న భారమంతా దిగిపోయింది, థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటుంది. రంజిత్ మీకు ఇంకో సలహా కూడా ఇవ్వాలనుకుంటున్నాను అంటాడు. ప్రేరణ చెప్పండి సార్ అంటుంది. రంజిత్ చాలా లేట్ అయింది, వెళ్ళి త్వరగా పడుకోండి అంటాడు. ప్రేరణ వెళ్ళిపోతుంది. రంజిత్ గేట్ లాక్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక సిద్ధార్థ్ తన వాయిస్ మెసేజ్ చూసి కూడా ప్రేరణ రిప్లై ఇవ్వలేదేంటి అనుకుంటాడు. ప్రేరణ ఇలాంటి విషయాలను తేలిగ్గా తీసుకోదు, నేనే తన దగ్గరకు వెళ్ళి సారీ చెప్పాలి, వెళ్తే ఏమనుకుంటుందో, వెళ్ళాలా వద్దా అని అనుకుంటాడు. వెళ్ళి సారీ చెప్పకపోతే నేను తప్పు చేసిన వాడినవుతాను అనుకుంటూ ప్రేరణ దగ్గరకు వెళ్తూ ఉంటాడు సిద్ధార్థ్. ఇక విజయానంద్ మంజు హాల్లో కూర్చుని సిద్ధార్థ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
మంజు, నేను ఎన్నింటినైనా తట్టుకుంటాను, కానీ మిమ్మల్ని తప్పు పడితే మాత్రం అది నా వల్ల కాదు అంటుంది. విజయానంద్, అవమానపడడం నాకు అలవాటైపోయింది మంజు. నాకు ఆ బాధ లేదు. నా బాధల్లా సిద్ధు నిన్ను అర్థం చేసుకోవాలి, నీ ప్రేమను గుర్తించాలి అంతే అంటాడు. మంజు, వాడు నా ప్రేమను గుర్తిస్తాడనే నమ్మకం నాకు లేదండి అంటుంది. ఇంత జరిగినా వాడి కళ్ళ ముందు ఆ అమ్మాయి వాగిన మాటలు విన్నాక కూడా తప్పంతా నాదే అన్నట్టు ఆ అమ్మాయికి వాయిస్ మెసేజ్ చేస్తూ ఆ అమ్మాయికి సారీ చెప్తున్నాడు. ఆ అమ్మాయి చేసింది తప్పు కాదని వాడు నమ్ముతున్నాడు అంటుంది. ఇంతలో సిద్ధార్థ్ కిందికి రావడం చూసి విజయానంద్ మంజుకు చెప్తాడు. మంజు సిద్ధార్థ్ని ఎక్కడికి వెళ్తున్నామని అడుగుతుంది. సిద్ధార్థ్, చిన్న పనుంది, ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళిపోతాడు. విజయానంద్ మంజుతో, నువ్వు అన్నది నిజమే మంజు అంటాడు. వాడు నేను ఇంక అర్థం చేసుకోడు, ఇప్పుడు ఆ అమ్మాయికి సారీ చెప్పడానికి వెళ్తున్నాడు అంటాడు. మంజు, వీడింత మూర్ఖంగా ప్రవర్తిస్తుంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటుంది. విజయానంద్, ఏం చేస్తాం మంజు, వాడు చెప్పింది నిజమని మనం నమ్మాల్సిందే. ఆ అమ్మాయి హర్ట్ అయిందని వీడు బాధపడుతున్నాడు. అటు వాడు బాధపడి ఇటు మనము బాధపడి ఇలా ఎన్ని రోజులు? వద్దు మంజు, దీన్ని ఇంతటితో ఆపేయాలి. లేదంటే ఇన్నాళ్ళకు ఇంటికి వచ్చిన సిద్ధు మళ్ళీ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. అలా జరగకూడదు అంటే నేను ఆ అమ్మాయితో మాట్లాడాలి. నేను అలా ప్రశ్నించి ఉండకూడదు అని ఆ అమ్మాయికి సారీ చెప్పాలి అంటాడు. మంజు, ఆ అమ్మాయితో మాట్లాడాల్సింది మీరు కాదు నేను అంటుంది. నేను మాట్లాడితేనే నా బిడ్డను కాపాడుకోగలను అంటుంది మంజు. విజయానంద్, ఇద్దరం కలిసి వెళ్దాం అంటాడు. మంజు అలాగే అని చెప్పి వెళ్ళిపోతుంది. విజయానంద్, రేపు నువ్వు ఆ అమ్మాయితో ఏం మాట్లాడతావో అది మాట్లాడు. ఆ పిల్ల మనసు విరిచి సిద్ధుని ఆ అమ్మాయికి ఎలా దూరం చేయాలో, నీకు నీ కొడుకుని ఎలా దూరం చేయాలో నేను చూసుకుంటాను. వాళ్ళ లైఫ్ని రెంటికి చెడ్డ రేవడించేస్తాను అని అనుకుంటాడు విజయానంద్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.